అద్భుతాలు అన్నిసార్లు జరగవు, అలాగని అసలు జరగకుండానూ ఉండవు. ఈ మధ్య కాలంలో ఏఐ టెక్ రంగంలో ఓ అద్భుతం జరిగింది. అదే హిగ్స్ఫీల్డ్ కంపెనీ విజయం. నిన్న మొన్నటి వరకు ఒక చిన్న స్టార్టప్ కంపెనీగా ఉన్న హిగ్స్ఫీల్డ్ ఇప్పుడు ఒక పెద్ద ఏఐ సంస్థగా మారిపోయింది. చాలా తక్కువ టైంలో ఎవరూ ఊహించనంత పెద్ద స్థాయికి ఎదిగిపోయింది. టైంపాస్ కంటెంట్ క్రియేషన్ కోసం మొదలైన ఈ వీడియో స్టార్టప్ ఇప్పుడు అందరూ ప్రిఫర్ చేసే ఒక ఇంపార్టెంట్ బిజినెస్ టూల్గా మారిపోతోంది. అయితే విజయం వెనుక వివాదాలు కూడా వస్తాయి. మరి ఈ సంస్థ సాధించిన ఫాస్ట్ విజయం గురించి, ఆ వెనకే వస్తున్న వివాదాల గురించి తెలుసుకుందామా? షార్ట్ టైంలో బిగ్ సక్సెస్ అనేది ఒక అరుదైన విషయం. దీన్ని కొన్ని కంపెనీలు సాధించగలుగుతాయి. అలాంటి అరుదైన ఫీట్ని చేసి చూపించింది హిగ్స్ఫీల్డ్. జనరల్గా టెక్ ప్రపంచంలోకి వచ్చే స్టార్టప్లన్నీ కూడా తొందరగా పైకి రావాలనే ఆశతోనే ప్రయాణం మొదలు పెడతాయి. అనుకోని అద్భుతం ఏదో జరిగి టాప్లోకి వెళ్ళిపోవాలని కోరుకుంటాయి. నిజానికి హిగ్స్ఫీల్డ్ అనే కొత్త ఏఐ వీడియో స్టార్టప్ కూడా అలాగే మొదలైంది. ఇక్కడ యూజర్లు ఏఐ వీడియోల్ని ఈజీగా క్రియేట్ చేయవచ్చు. అద్భుతమైన వీడియోలు ఎంతో ఈజీగా తయారైపోతాయి. ఇక్కడ ముఖ్యంగా ఫ్యాషన్ వీడియోలు తయారు చేయడానికి, దేన్నైనా విజువల్గా చెప్పే నారేటింగ్, స్టోరీ టెల్లింగ్ వీడియోలు చేయడానికి హిగ్స్ఫీల్డ్ బెస్ట్ అని పేరు తెచ్చుకుంటోంది. సాధారణంగా ఒక కంపెనీ హిట్ అవ్వాలంటే ఏళ్లకి ఏళ్లు పడుతుంది. కానీ హిగ్స్ఫీల్డ్ అత్యంత వేగంగా కేవలం నెలల్లోనే సక్సెస్ సాధించింది. దీని గ్రోత్ చూస్తే మతిపోతుంది. దీనికి యూజర్లు క్యూ కట్టారు. టూల్ ప్రారంభమైన 5 నెలల్లోనే 11 మిలియన్ల మంది యూజర్లు రిజిస్టర్ చేసుకున్నారు. ఇప్పుడు 9 నెలలు తిరిగేసరికి ఆ సంఖ్య 15 మిలియన్లు, అంటే 1.5 కోటి దాటేసింది. ఇక రెవెన్యూ కూడా రాకెట్ లాగా దూసుకెళ్తోంది. ప్రస్తుతం వీళ్ల వార్షిక ఆదాయం $200 మిలియన్, అంటే 1800 కోట్ల రూపాయలుంటుందని అంచనా. తాజాగా వీళ్లు అదనంగా ఇంకో $80 మిలియన్ పెట్టుబడులు సేకరించారట. దీంతో కంపెనీ మొత్తం విలువ $1.3 బిలియన్ చేరింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 11,000 కోట్ల పైమాటే. ఇంత తక్కువ టైంలో ఇంత సక్సెస్ అయిన ఈ కంపెనీ ఫౌండర్ ఎవరు? అతని పేరు అలెక్స్ మస్టర్బో. మనం వాడే స్నాప్చాట్ మాతృ సంస్థ అయిన స్నాప్ కంపెనీలో జనరేటివ్ ఏఐ విభాగానికి హెడ్గా పనిచేసిన అనుభవం ఈయనకి ఉంది. గతంలో ఈయన వీడియోలు క్రియేట్ చేసే ఏఐ ఫ్యాక్టరీ అనే కంపెనీ ప్రారంభించారు. దాన్ని స్నాప్ కంపెనీ వాళ్లే భారీ రేటుకు కొనుక్కున్నారు. సో వీడియోలు ఎలా క్రియేట్ చేయాలి అనే విషయంలో మస్టర్బోకి ఎంతో అనుభవం ఉందన్నది నిజం. ఆ అనుభవంతోనే ఇప్పుడు హిగ్స్ఫీల్డ్ స్టార్ట్ చేశారు. ఇప్పుడిది టెక్ రంగంలోనే ఒక సంచలన విజయం సాధించింది. అయితే ఇప్పటికీ హిగ్స్ఫీల్డ్ని పెద్ద సంస్థల్లో ఒక్కటిగా లెక్కించలేం. అయినప్పటికీ పెద్ద సంస్థల ఎదుగుదల వేగం కంటే ఈ సంస్థ ఎదుగుదల రేటు ఎక్కువగా ఉందన్నది నిజం. ఓపెన్ ఏఐ, స్లాక్, జూమ్ లాంటి దిగ్గజ కంపెనీల కంటే మేం ఫాస్ట్గా గ్రో అవుతున్నాం అని ఈ కంపెనీయే స్వయంగా ప్రకటించింది. అసలు హిగ్స్ఫీల్డ్కి ఇంతటి విజయం ఎలా వచ్చింది? యూజబిలిటీ, వీడియో క్వాలిటీ దీనికి ముఖ్య కారణాలు. మొదట్లో దీన్ని అందరూ టైంపాస్కి మాత్రమే వాడారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా మార్కెటర్లు, కంటెంట్ క్రియేటర్లు, ప్రొఫెషనల్ వీడియోల కోసం కూడా దీన్ని వాడుతున్నారు. క్రియేషన్ ఈజీ కావడం, వీడియో క్వాలిటీ బాగుండటం, ఈ కారణాల వల్ల క్రమంగా ఇదే ఒక బిజినెస్ టూల్గా మారిపోతోంది. అయితే హిగ్స్ఫీల్డ్కి ఇప్పుడు డబ్బులు, పేరు బాగానే వస్తున్నాయి. కానీ కొన్ని వివాదాలు కూడా దీని చుట్టూ ముసురుకుంటున్నాయి. హిగ్స్ఫీల్డ్ మొదట్లో బాగుంది, కానీ క్రమంగా ఏఐ స్లాప్కి కేంద్రంగా మారుతోందంటూ విమర్శలు మొదలయ్యాయి. ఏఐ స్లాప్ అంటే ఏంటి? ఏఐ తయారు చేసిన క్వాలిటీ లేని కంటెంట్ అన్నమాట. అవును, మరి ఇప్పుడు హిగ్స్ఫీల్డ్తో మంచి కంటెంట్తో పాటు ఏమాత్రం విలువలేని, అర్థం పర్థం లేని పిచ్చి వీడియోలు కూడా బాగా తయారవుతున్నాయి. కొన్నిసార్లు అసభ్యకరమైన వీడియోలు కూడా ఇక్కడ తయారవుతున్నాయి. అసలు ఈ చెత్త వీడియోలే ఎక్కువైపోయి అసలైన వీడియోలు మూలన పడుతున్నాయి. ఏఐ స్లాప్ వెల్లువగా వచ్చి ఈ ప్లాట్ఫామ్ పేరుని చెడగొడుతోంది. ఉదాహరణకి ఆ మధ్య హిగ్స్ఫీల్డ్ వాడి ఎవరో ఒక వీడియో చేశారు. దాని పేరు ఐలాండ్ హాలిడే. అందులో సెక్స్ కుంభకోణంలో ఉన్న ఒక వ్యక్తితో ప్రముఖుల్ని, కల్పిత పాత్రల్ని కలిపి చూపించారు. ఈ వీడియో చాలా వివాదాస్పదమైంది. హిగ్స్ఫీల్డ్ క్రియేట్ చేస్తున్న వీడియోలు మంచి క్వాలిటీ కలిగి ఉంటాయి. అందువల్ల అక్కడ ఫేక్ వీడియోల్ని నిజమే అనుకునే ప్రమాదం కూడా ఎక్కువైంది. ఈ కారణం వల్లే ఫేక్ నారేటివ్స్ క్రియేట్ చేయడానికి కొందరు హిగ్స్ఫీల్డ్ని బాగా వాడుతున్నారు. అదే ఇప్పుడు వీళ్లకి చెడ్డ పేరు తెస్తోంది. ప్లాట్ఫామ్ పేరు చెడగొడుతున్న ఈ చెత్తని అడ్డుకోవాల్సిన బాధ్యత కంపెనీ మీదే ఉంది. ఏదేమైనా హిగ్స్ఫీల్డ్ అనేది ఒక అద్భుతమైన టూల్ అన్నది కాదనలేని విషయం. కానీ చెత్త పెరిగిపోవడాన్ని వీళ్లు గుర్తించడం లేదు. అసలు యూజర్ ఏదైనా క్రియేట్ చేయగలిగే ఆ ఫ్రీడమ్ వల్లే ఇంత తొందరగా పైకి వచ్చామని ఆ కంపెనీ భావిస్తూ ఉండొచ్చు. కానీ లాంగ్ రన్లో ఏఐ చెత్తని కంట్రోల్ చేయకపోతే ప్రమాదమే. ప్రముఖ సంస్థ అయిన గ్రాక్ కూడా ఇప్పుడు ప్రభుత్వాల ఆంక్షలు ఎదుర్కొంటోంది.
అలాంటి పరిస్థితి రేపు హిగ్స్ ఫీల్డ్కి ఏర్పడినా ఆశ్చర్యం లేదు.